నమస్తే వేద తెలుగు ప్రేక్షకులు స్వాగతం. ఇప్పుడు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తమా. గురుగారు, కొంతమంది జాతకం చాలా బాగుంది అని చెప్తూ ఉంటారు, కానీ వాళ్ళకి కష్టాలు మాత్రం ఎప్పట్లానే నార్మల్గా ఉంటాయి. జాతకం బాగున్నప్పుడు కష్టాలు అనేవి ఎందుకు ఉంటాయి గురుగారు? జాతకం బాగుంది అని ఎలా మనం డిసైడ్ చేస్తున్నాము అంటే గ్రహాల యొక్క స్థితిని బట్టి. అంటే మీకు గురుడు కర్కాటకంలో ఉండడం, శని తులలో ఉండడం, అలాగే బుధుడు కన్యలో ఉండడం, అలాగే కుజుడు మకరంలో ఉండడం, ఇవి ఉచ్చస్థానం అంటారు, అంటే ఉచ్చగ్రహ స్థితి. ఓకే. వీనస్ వచ్చేసి మీనంలో ఉంటే ఉచ్చగ్రహ స్థానం అంటారు. ఇవన్నీ స్థానాలు ఎగ్జాల్టెడ్ పొజిషన్, అంటే మహాయోగాలు కలిగించేవని అర్థం. మరి అటువంటి జాతకాలు కూడా మనకి కష్టాన్ని కలిగించే అంటున్నారు కదా. దానికి అందరు చెప్పే ఉదాహరణ అంటే ప్రతి ఒక్కరు చెప్పేదే మళ్ళీ మర్చిపోయారు మీరు. మరి రాముడికి 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి, 4 గ్రహాలు శుభస్థానంలో ఉన్నాయి, అంటే 9 గ్రహాలు కూడా ఆయనకి నెగిటివ్ లేవు. మరి ఎందుకు రాముడు నడుచుకుంటూ దాదాపుగా 18,000 కిలోమీటర్లు తిరిగాడు ఆయన? 18,000 కిలోమీటర్లు నడుచుకుంటూ తిరిగాడు ఆయన. ఎలా తిరిగాడు? ఎందుకు అంత కష్టపడాల్సి వచ్చింది అంటే ఆయనది సంకల్పం, అది అమ్మవారి ఆయన వారి సంకల్పం. మానవుడిగా దానవుడిని నాశనం చేసేది, రైట్ ఒకటే. అది వేరు, నేను ఆ స్టోరీకి వెళ్ళట్లా. అంటే ఉచ్చస్థితిలో ఉన్నటువంటి నాకు కష్టపడే రూలం లేదుగా. కానీ తగినటువంటి పూర్వజన్మ పుణ్యఫలం ఏది మనకి? నువ్వు ఏం పుణ్యం చేసావని ఈ జన్మలో నీకు మంచి జాతకం ఏర్పడింది. మరి గత జన్మ పాప ఫలితం, దాన్ని భాగ్యస్థానం అంటారు. జాతకంలో భాగ్యయోగము భాగ్యస్థానం అని ఉంటుంది. అంటే లగ్నం నుంచి 9వ స్థానం. ఆ స్థానంలో కనుక బలమైనటువంటి గ్రహాలు ఉన్నా నువ్వు పూర్వజన్మ పుణ్యఫలం చేసిన ఫలితం మంచిగా వస్తుంది. దాన్నే మనకి ధర్మశాస్త్రంలో అచ్యుత్కటై పుణ్యఫలై ఇహైవ ఫలమశ్నుతే అని చెప్తారు. అంటే నువ్వు ఈ జన్మలో చేసేటువంటి విపరీతమైనటువంటి పాపకర్మ, విపరీతమైనటువంటి దుష్కర్మ ఈ జన్మలో అనుభవిస్తావు. అది రోగంతో కావచ్చు, దరిద్రంతో కావచ్చు. చాలామంది జాతకాల్లో ఇక్కడ మరణం జరుగుతుందంటే మరణం అనగానే చనిపోవడం ఒకటి అనుకుంటారు. కాదు, మరణం అంటే దుఃఖం లాంటిది. దుఃఖం అంటే ఏమిటి? దీనికన్నా చావు బెటరా అనిపించేది మరణం. దీనికన్నా ఇక చావు బెటర్, నాకు అవమానం కోసం కానీ ఎక్కడన్నా తప్పు చేశాడు, అవమానపడ్డాడు, దీనికన్నా నేను చావడం బెటర్ అనుకోవడం. ఏదన్నా ప్రమాదం వచ్చింది, ఇబ్బంది అయింది, కాళ్ళు పడిపోయి 2 కాళ్ళు పడిపోయినాయి, దీనికన్నా నాకు మరణం మంచిదిరా నాకు అనుకోండి సరే, దాన్ని మరణము అంటారు, చావు అంటారు దాన్ని. ఓకే. అంటే జాతకంలో కూడా దరిద్రముతో బాధపడేటువంటి అనేక జాతకాలు ఉంటాయి. గురుడు ఉచ్చస్థితిలో ఉన్నా సరే, బ్రహ్మాండమైనటువంటి ఉచ్చస్థానంలో ఉన్నా సరే నష్టం వస్తుంది. అంటే కారణం ఇదే, అంటే పూర్వజన్మ కృతఫలం పుణ్యఫలం అనేది లేకపోవడం వల్ల జరిగినది. దాన్ని ఏం చేసుకోవాలంటే పుణ్యబలాన్ని పెంచుకుంటూ ఉండాలి. చాలామంది అంటారు పెంచుకోవడం అంటే ఏమిటి? జపై దానై సురార్చనై, అంటే భగవంతుని సేవించడం, ధ్యానం చేసుకోవడం, జపం చేసుకోవడం, దానం చేయడం. దానం చేయలేకపోతే నువ్వు తప్పకుండా ధ్యానం చేసుకో, దానివల్ల పుణ్యబలం ఉంటుందిగా. అలా అని చెప్పేసి పొలోమంటూ 24 గంటలు పంతులు గారిలా కూర్చొని గుళ్ళో చేయమని చెప్పలేదే. సరే, పంతులు గారి కంటే మీలాంటి వచ్చి 100 రూపాయలు 200 ఇస్తారు, కడుపు నిండుతుంది. మరి మీరు పొలం అంటూ మీరు జపం చేసుకుంటే మీకు ఎలా నిండుతుంది? కాబట్టి రోజు 1 గంట సమయాన్ని మీరు భగవంతుని కేటాయించుకోవాలి. అలా భగవంతుని కేటాయించుకున్నటువంటి పుణ్యఫలము మీ జన్మజాతకంలో గ్రహాల యొక్క మార్పుని, గ్రహాల యొక్క అనుకూలతని పెంపొందించుకునే అవకాశం. పోనీ ఇక్కడ మళ్ళీ వెంటనే కింద కామెంట్ వస్తుంది మనకి, వేద ఛానల్ కింద కామెంట్ ఏమని, పుణ్యబలం వస్తే మన కింద ఆటోమేటిక్గా గురుడు మారిపోతాడా, గురుడు ఇక మంచిగా తాండవం చేస్తాడని అడుగుతారు. గురుడు తాండవం చేస్తే మన బతుకు ఇట్లా ఉండదు. గురుడు తాండవం చేస్తే మనం ముఖేష్ అంబానీ కంటే పై అంతస్తులో ఉంటాం. మనం గురుడు తాండవం అంటే చేయడు. కానీ మనం చేసినటువంటి పుణ్య ఫలితం వల్ల ఈరోజు నీకు 100 రూపాయలు వస్తున్నటువంటి ఫలితంలో 1000 రూపాయలు సంపాదించుకోగలుగుతావు. నీ టెక్నికల్గా నీ యొక్క బుద్ధిని వికసింపజేసుకోగలుగుతావు. బద్ధకంతో పడుకోవాలన్న నీ ఆలోచనని మెరుపు వేగంతో నువ్వు పడుకోవద్దు, నువ్వు పని చేయాలన్నటువంటి తపన నీ బుద్ధి నీకు కలిగిస్తూ ఉంటుంది. చాంచల్య బుద్ధి నుంచి వివేకవంతమైన బుద్ధిగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇలా గ్రహాలు మారుతాయి, ఇలా దేవుడు మనకు సహకరిస్తారు తప్ప డైరెక్ట్గా శివుడు వచ్చేసి ఒళ్ళో గుట్ట పెట్టుకొని మనకేమీ భోజనం పెట్టేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి గ్రహాలు అనేవి అలా మనకు జాతకంలో కనబడుతున్నా మనం చేసేటువంటి కర్మ ఫలితం వల్ల వాటి యొక్క రొటేషన్ మూమెంట్ అనేది ఉంటుంది. కాబట్టి అటువంటి మూమెంట్ని పొందడానికే నిత్యం మనం భగవంతుని ఆరాధన చేసుకోవాలి. భగవంతుడు నేరుగా పెట్టకపోయినా గ్రహాల అనుకూలతో 100 రూపాయలు వచ్చే చోట నీ గ్రహం యోగం ఇచ్చడం అనేది 1000 రూపాయలు వస్తుంది. నువ్వు చేసిన పని 100 రూపాయలే. ఆ 100 రూపాయలు నీకు 110 రూపాయలు కూడా రావట్లా. కానీ ఎటువంటి దాన సురార్చన జపాలు ధ్యానం చేసుకుంటే ఏమవుతుందంటే తప్పకుండా 100 రూపాయల చోట నీకు 1000 రూపాయలు వస్తుంది. కాబట్టి అలా మనము భగవంతుని ఆరాధన చేసుకొని గ్రహ గతిని మార్చుకొని అనుకూలంగా ఫలితాన్ని పొందుకుంటే జన్మజాతకంలో ఎంత బాగుంటే అంతకు రెట్టింపు శుభయోగాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కొంతమందికి వివాహం తర్వాత కలిసి వస్తుంది, అంటే భార్య పుణ్యబలం కూడా భర్తకు కలిసి రావడం. కొంతమందికి తల్లి ఆశీర్వచనంతో బలం కలిసి వస్తుంది. కొంతమందికి సంతానం అయిన తర్వాత పుత్రుడు కానీ పుత్రి కానీ సంతానం అయిన తర్వాత వాళ్ళ బలం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది.
ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అనుసంధానం, ఒక జాతకం ఇంకో జాతకానికి అనుసంధానం వల్ల ఈ గ్రహ యొక్క ఒక మూమెంట్ అనేది బాగా మెరుపువేగంతో కదిలి మనలో బుద్ధి చాంచల్యాన్ని విడదీసి అనుకూలంగా శుభాన్ని కలిగిస్తుంది. అంతే తప్ప డైరెక్ట్గా శుక్రుడు వచ్చేసి మనకి పెళ్లిని, గురుడు వచ్చేసి ఇల్లుని, శని వచ్చేసి మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు కాదు. ఆ గ్రహాల యొక్క మూమెంట్ వల్ల మనకి కలిగేటువంటి ఉన్నతమైనటువంటి స్థాయి శుభయోగాలు అని చెప్తారు మనకి. ఓకే, అంటే చాలామంది ఇప్పుడు మన పేరెంట్స్ కానీ భర్త వాళ్ళ పాపాలు వస్తాయి కానీ పుణ్యాలు వస్తాయని ఎవరు చెప్పినట్టు లేరు. మీరు పుణ్యం కూడా వస్తుంది అని అన్నారు. అసలు భార్య పుణ్యబలం మనకు బలంగా వస్తుంది. అంటే భార్య జాతకం పుణ్యబలం మనకి వస్తుంది. ఇప్పుడు భార్య చేసినటువంటి పాప ఫలితం భర్తకి రాదు. ధర్మశాస్త్రం అదే చెప్తుంది. భార్య చేసినటువంటి పాప ఫలితం అనేది కూడా భార్య వరకే ఉంటుంది. ఆ పుణ్య ఫలితం అనేది భర్తకి అంటే జాతక పుణ్యఫలం వేరు, తను చేసే కర్మఫలం వేరు. కర్మఫలం భార్యకే ఉంటుంది, కానీ చెడు కర్మఫలము భర్తకి ఈజీగా అంటుకుంటుంది. అదే భర్త యొక్క చెడు కర్మఫలం అనేది భార్యకి అంటుకోదు. అది జన్మ కర్మ ఫలాలు వేరు, జాతక కర్మ ఫలాలు వేరు, డిఫరెంట్ రూల్స్ అవన్నీ. ఇప్పుడు మీకు జీతం ఒకటే, మీకు వచ్చే జీతం ఒకటే, కానీ ఏ రకమైన జీతాలు, ఏ రకంలో వస్తుంది జీతం మీకు అంటే ఆయనకి కెమెరామెన్గా జీతం వేరు, నాకు గురువుగా జీతం వేరు, మీకు యాంకర్కి జీతం, అందరు జీతాలు వేరేగా, కానీ రొక్కం ఒకటేగా, జీతం అనేది ఒకటేగా, కానీ ఏ విధానంగా వస్తున్న విషయం వేరే ఉంటుంది కదా. అలాగే కర్మ ఫలితంలో, జాతక ఫలితంలో ఒక్కొక్కళ్ళకు ఒక అనుసంధానం ఎక్కువ ఉంటుంది. కాబట్టి కర్మ ఫలితంలో వచ్చేటువంటి ఈ భార్య కర్మ, పుణ్యకర్మ భర్తకి సపోర్ట్ చేస్తుంది, పాపకర్మ భర్తకి సపోర్ట్ చేయదు. ఇక్కడ భార్య కర్మ, భర్త కర్మ భార్యకి సపోర్ట్ చేయదు, భర్త పుణ్యకర్మ భార్యకి సపోర్ట్ చేస్తుంది. ఇది లాజిక్. మీకు అర్థమైందో లేదో, భార్య చేసేటువంటి నెగిటివ్ అనేది ఇక్కడ భర్తకి తప్పకుండా కలుగుతుంది, గ్యారంటీ. ఆ పాపం చేసి తగులుతుంది, ఆవిడ పుణ్యం ఆవిడకే ఉంటుంది, ఈయన చేసే పాపకర్మ ఈయనకే ఉంటుంది, భార్యకి ఫార్వర్డ్ అవ్వదు. ఎందుకు గురుగారు అలా? ధర్మం అదే చెప్తుంది. స్త్రీకి అటువంటి బలం ఉంది, స్త్రీకి అటువంటి నైతిక ధర్మం ఉంది. స్త్రీకి ఒకరి పాపాన్ని చేసుకోగలిగే అవకాశం, ఎందుకంటే ఆల్రెడీ ఆవిడ బ్రహ్మ పాపాన్ని మోస్తోంది. స్త్రీమూర్తి బ్రహ్మగారి పాపాన్ని మోస్తుంది ఆవిడ. బ్రహ్మగారు శాపంతోనే అడుగుతారు అందరు కూడా, నా పాపం తీసుకుంటా బ్రహ్మహత్య చేశానంటే, ఎవరు తీసుకోకపోతేనే గోవు, అలాగే భూదేవత, సముద్రము, ఆడపిల్ల నలుగురు తీసుకున్నారు దాన్ని. కాబట్టి అందుకని ఆడపిల్లకి వచ్చేటువంటి ఈ ఇబ్బందులన్నీ కూడా బ్రహ్మగారి పాపకర్మ తీసుకోవడం వల్ల. అందుకే అంత మహా ఉత్తమమైనటువంటి యోగాన్ని పొందుకుంది ఆడపిల్ల. సముద్రం అందుకే గొప్పది, అలాగే గోవు అందుకే గొప్పది, భూమి అందుకే గొప్పది. కాబట్టి ఇలా అంటే దేనికైనా సరే ఒక అనుసంధానం ఉంది మన పురాణాల్లో. కాబట్టి అటువంటి పుణ్యకర్మ ఉంది కాబట్టి ఈవిడ పాపం ఎవరికైనా స్వీకరించగలిగే అవకాశం, పుణ్యాన్ని మాత్రం తను అట్టి పెట్టుకొని ఉన్నతమైనటువంటి స్థాయి పొందడానికి ఉంటుంది. కానీ జాతకర్మలో వచ్చేటువంటి సప్తమ స్థానం అంటే కళత్ర బలం అంటారు. ఈ కళత్ర బలం అనేది జాతకర్మలో తప్పకుండా భార్య పెళ్ళైన తర్వాత కలిసి వస్తుంది. అంటే భార్య వేళా విశేషం, రావడం వేళా విశేషం, భార్య పాదం దానిలో కలిసి వస్తుంది. ఇంకా కుమార్తె అదృష్టయోగం, అసలు కుమార్తె పాదం కలిసి వస్తే వెనక్కి చూడాల్సిన అవసరం లేదు. అందుకే మనకి తప్పకుండా మనకి గొప్ప గొప్ప వాళ్ళల్లో కుమార్తెలు లక్ష్మీదేవిగా తప్పకుండా వాళ్ళు పూజించి లక్షలు ఇస్తారు ఆడపిల్లకి. అలాంటి యోగం ఉంటుంది ఖచ్చితంగా. అలాగే ఇవ్వాలి. ఆడపిల్లకి మనం ఎంత ఇస్తే అంతకు 100 రెట్లు మనకు వస్తుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది నాకు ప్రత్యక్ష ఉదాహరణ, నేనే దానికి, నాకు ఎవ్వరికి అవసరం లేదు. ఆడపిల్లకి మనం ఎంత ఇస్తే అంత వస్తుంది, ఇది గ్యారంటీ. ఓకే, ఇప్పుడు తల్లిదండ్రులు పాప పుణ్యాలు పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుందా గురువుగారు? తప్పకుండా వస్తుంది. అంటే పాపకర్మ తప్పకుండా వస్తుంది కదా. నీకు వడ్డీ ఎలాగైతే కలుగుతుందో ఆ తల్లిదండ్రుల యొక్క పాపకర్మ వస్తాయి. ఇందాక చెప్పుకున్నాం కదా, తల్లి పాపకర్మ అనేది తప్పకుండా భర్తకు వస్తుంది చెప్పేసి, ఆయనకి ఎక్కువ పాపకర్మ తప్పకుండా వస్తుంది. వాళ్ళే ప్రాయశ్చిత్తంతో, దాన ధర్మాదులతో, గోసేవ చేసుకుంటూ కనుక ఆ పాపకర్మ పోగొట్టుకుంటే దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అలా పాస్ చేసుకోకుండా వాళ్ళు అలా పెట్టుకున్నారు అనుకో, పితృదోషం అని, పితృశాంతులని, పితృకర్మలని, పాపపుణ్యాల ఫలితాలని ఇవన్నీ కూడా పిల్లల మీద ఉండి వివాహం ఆలస్యం అవుతుంది, సంతానం ఆలస్యం అవుతుంది. వాళ్ళ వంశంలో ఎవరన్నా పాము చంపేసినా, లేదా భ్రూణహత్య చేసినా, అంటే అబార్షన్ ఎక్కువ చేయించినా, గర్భవతులను కొట్టినా, గర్భవతులు హింసించినా ఆ పాపకర్మ మూట కట్టుకుంటూనే ఉంటారు వాళ్ళు. ఆ పాపకర్మ మూట వల్లనే వీళ్ళకి పెళ్ళిళ్ళవు, దోషాలు ఏర్పడతాయి, సంతానం ఏర్పడదు, పుట్టిన అటిజంతో పుడతారు. ఇలాంటి అనేక పాపకర్మలు ఉంటాయి. అవన్నీ కూడా మన తల్లిదండ్రులు చేయక్కర్లే, ఆ తల్లిదండ్రులు చేసినా వాళ్ళకి ఆ పాపకర్మ ఫార్వర్డ్ అవుతూనే ఉంటుంది. పుణ్యకర్మ కూడా ఫార్వర్డ్ అవుతూనే ఉంటుంది. దానివల్లనే ప్రయోజకులైనటువంటి పిల్లలు, విజ్ఞానము, ధనము, ఐశ్వర్యము, రోగం లేని శరీరం కూడా తల్లిదండ్రుల వల్లే వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఫార్వర్డ్ కంపల్సరీ మీకు అక్కడి నుంచి ఫార్వర్డ్ అవుతూనే ఉంటుంది. ఓకే గురుగారు, ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు, సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.